అందరికీ జాతకాలు చెప్పేటటువంటి వేణుస్వామి కూడా ఇప్పుడు ఆయనది వేణు పేరు మీద ఏం రాసి వృషభ రాశి, అది ఏ రాశి అయినా అవసరం లేదు, పేరుని బట్టి నడుస్తుంది. ఏమైంది పాపం, అర్ధాష్టమ కేతు, మెంటల్ టెన్షన్, డిప్రెషన్. అందరికీ నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇదైపోతావు, ఒక హీరో చచ్చిపోతాడు, లేకపోతే వీళ్ళు విడిపోతారు, శుభం పలకడు మావాడు. మనిషి మంచోడే, కాకపోతే నోటి నుంచి ఈ జనం కూడా అలాగే అనమాట. జనంకి నువ్వు హీరో అయిపోతావు, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు ఎవడన్నా మాట వింటాడా? అందుకనే ఒక మంత్రదండం అనమాట తీస్తాడు మా వేణుస్వామి. తీసి నువ్వు లేచిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇలాగైపోతావు, నువ్వు ఇదైపోతావు అని చెప్తాడు. కాబట్టి అలాగే కామాఖ్య అమ్మవారి గుడి కేర్ ఆఫ్ అడ్రస్ లేని గుడి అది. ఎక్కడో అస్సాంలో ఉంది, ఎవరో వెళ్ళేవారు ట్రైబల్స్. దానికి వైభవం తీసుకొచ్చింది వేణుస్వామి గారే, అస్తమాను దాని గురించే చెప్పి. అలాగే ఫ్లైట్లు కూడా 4,000 రూపాయల రేటు ఉంటే వేణుస్వామి ప్రచారం చేస్తే, ఈ తెలుగు వాళ్ళంతా గొర్రెలు కదా, ఏ గుడి చెప్తే ఆ గుడి వెళ్ళిపోతారు. షిరిడీకి వెళ్ళిపోయి షిరిడీ బాబా గుడి బిజీ చేస్తారు స్టార్టింగ్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, కాశీ అంటే కాశీ వెళ్ళిపోయారు. యాత్రికులు అనమాట వీళ్ళు, భక్తులు కాదు వీళ్ళంతా. ఆ తర్వాత కాశీ అయిపోయిందా, అరుణాచలం మీద పడ్డారు. కామాఖ్య వేణుస్వామి పుణ్యం అని పడ్డారు. ఫ్లైట్ టికెట్ 4,000 10,000 అయిపోయింది ఇప్పుడు. ఇది నా ప్రభావమే, ఇండియన్ ఎయిర్లైన్స్కే నేను డబ్బులు ఇప్పించాను అన్నాడు, అది కరెక్టే. అయితే ఎవడైనా గుమ్మడికాయ కోయి, వంకాయలు కోయి, బియ్యం పెట్టు అంటే డబ్బులు ఇస్తాడు ఎవడైనా? పంతులకు 1,000 రూపాయలు డబ్బులే ఎవరు కరెక్ట్, వీళ్ళందరికీ కరెక్ట్ మొగుడు వేణుస్వామి. అందువల్ల ఏంటి, పంచబలులు, పంచమకరాలు, మైథునం, తర్వాత ఎవరికి పావురం బలి, తర్వాత ఈ యొక్క మేక బలి, ఇవన్నీ చెప్పారు. మేక ఎంత చిన్న సైజులో ఉంటుంది, అది ఒక 6,000 రూపాయలు రేటు. అక్కడ పంతులంతా వాళ్ళకు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళేం పతివ్రతలు కాదు కదా, డబ్బులు తీసుకుంటారు. ఏజెంట్స్ ఉంటారు అక్కడ, బయటికి వెళ్ళి కాయగూరలు వాళ్ళు పూజ చేస్తారు. వస్తారు వీళ్ళు, ఈ యొక్క దున్నపోతుల్ని ఏది తెచ్చుకుంటే అది బలియడానికి కట్టుకోళ్ళు అక్కడ ఉంటారు. అది దేవాలయ సాంప్రదాయం కాదు. బట్ అక్కడ జనం షార్ట్ కట్స్ ఏర్కొనేటటువంటి వాళ్ళు ఉంటారు, భక్తులు. కష్టపడకుండా అప్పులు చేసామండి, అప్పులన్నీ తీరిపోవాలండి, లేకపోతే షార్ట్ కట్లో నేను హీరోయిన్ అయిపోవాలండి, టాప్ అయిపోవాలండి, టూప్ అయిపోవాలండి అనేటటువంటి వాళ్ళు ఈయన సంప్రదిస్తారు. ఈయన కరెక్ట్ మొగుడు వాళ్ళకి.